హలో అండి, ఈరోజు అయితే జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఈ వీడియోలో కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ అయితే చెప్పానండి. ఒకసారి ఫాలో అవ్వండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను. ఫస్ట్ టైం చేసినా అసలు విరగకుండా చేయాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తున్నానండి. చూసేయండి, ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే కనుక ఆ టెక్నిక్స్ టిప్స్ ఏంటో మీరు మిస్ అవుతారు. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. మనం జొన్న రొట్టెలు చేయాలంటే కనుక ఫస్ట్ జొన్నలను అయితే మంచిగా కడిగి ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాతనే మనం పిండి పట్టించుకోవాలి. మీరు కావాలంటే కొంచెం జొన్నలు కొంచెం బియ్యం కూడా యాడ్ చేసుకొని పట్టించుకోవచ్చు. 1 కిలో జొన్నలకి 1 కిలో బియ్యం కూడా అట్లా యాడ్ చేసుకొని పట్టించుకోవచ్చు. నేనైతే మొత్తం జొన్నలతోటే పట్టించుకున్నానండి. ఇలా జొన్నలను అయితే మిల్లు దగ్గర తీసుకెళ్ళి ఇలా అయితే పట్టించుకున్నాను గిన్నె దగ్గర. మనం పిండి ఎంత మెత్తగా పట్టించుకుంటే మనకు జొన్న రొట్టెలు అయితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండి బరకగా అస్సలు ఉండకూడదండి, చాలా సాఫ్ట్గా అయితే ఉండాలి. ఆ విధంగా పట్టించుకున్న తర్వాత ఇంటికి వచ్చాక అయితే దాని మూత తీసేసి ఒక 3 to 4 hours అయితే పక్కన పెట్టాలి. దాంట్లో నుంచి కొంచెం పిండి తీసుకున్న తర్వాత మనం జొన్న రొట్టెలకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని వాటర్ అయితే మనం బాయిలింగ్కి పెట్టుకోవాలి. వాటర్ చాలా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మాత్రం ఈ విధంగా పిండి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి పిండి అయితే యాడ్ చేసుకోకూడదండి. మనం స్లోగా పిండిని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి కూడా మన రొట్టెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి పిండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని హార్డ్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఆ పిండిని అయితే ఒక మూత పెట్టేసి పక్కనైతే పెట్టేయాలండి. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత మనం కొంచెం ఫ్లోర్ మీద అయితే ఇలా పిండి అయితే చల్లుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పీట కనుక ఉంటే పీట పైన కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్లోర్ పైన చేస్తున్నా కాబట్టి కొంచెం పేపర్ ఇలా జారకుండా ఉండడానికి ఈ కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ జారకుండా ఉండడానికి, లేకుంటే కవర్ అయినా అతుక్కుపోతుంది ఒక్కొక్కసారి. అందుకని చెప్పేసి ఇలా పిండి అయితే చల్లుకోవాలి. కొంచెం ఇలా పిండి చల్లుకున్న తర్వాత పేపర్ దాని మీద పెట్టేయాలండి. కవర్ ఉంటుంది కదా, ఆ కవరు. దాని తర్వాత కొంచెం పిండి మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో నుంచి మనకు కావాల్సిన పిండి తీసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేయాలండి. పిండి చల్లారకుండా ఉంటుంది. సో ఈ విధంగా కావాల్సిన పిండి తీసుకొని ముద్దలు అయితే చేసుకోవాలండి. మంచిగా వాటర్ అప్లై చేసుకోవాలి చేతికి. మరి వాటర్ ఎక్కువ అప్లై చేయకూడదండి, పిండి లూజ్ అవుతుంది. సో కొంచెం ఒక 5-6 డ్రాప్స్ అయితే వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పిండిలో అయితే రెండు రొట్టెలు అవుతాయండి. ఈ విధంగా కలుపుకున్న పిండిలో నుంచి మనం కొంచెం కావలసినంత ముద్ద అయితే తీసుకొని మిగిలిన పిండిని అయితే మళ్ళీ ఆ గిన్నెలో పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సైమల్టేనియస్గా మనమైతే ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి పిండి ముద్దని చాలా బాగా వస్తుంది. ఈ 2 చేతుల మధ్యలో పెట్టి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి. ఈ విధంగా బాల్ లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా మన 2 పామ్కి అరచేతులకు వాటర్ అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక సర్కిల్ లాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కవర్ ఉంది కదండి, ఈ కవర్ ఏంటంటే మామూలుగా వెజిటేబుల్ తెస్తాం కదా, ఆ కవర్ని అయితే కట్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుని ఈ విధంగా అయితే రొట్టెలు చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి, చాలా పల్చగా చేసుకోవచ్చండి ఇలాంటి కవర్ పైన. తర్వాత ఈ డబ్బా ఏంటంటే, నార్మల్గా ఈ డబ్బా మీ దగ్గర అవైలబుల్ లేదనుకుంటే పారాచూట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదండి, సో ఆ ఆయిల్ డబ్బాతో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ ఆయిల్ డబ్బా పైన ఒక 2-3 డ్రాప్స్ వాటర్ అప్లై చేసేసి ఈ విధంగా చేసుకున్న పిండి ముద్ద ఉంటుంది కదా, సో దానిపైన కూడా ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసిన పార్ట్ని మాత్రం పేపర్ మీద స్టిక్ అయ్యేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత మనం డబ్బా పైన కూడా 2-3 డ్రాప్స్ ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ డబ్బా ఉంటుంది కదండి, ఆ డబ్బానైతే ముందుకు ప్రెస్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఈ రొట్టెనైతే వెనక్కి లాగాలండి. ఈ టెక్నికే ఫాలో అవ్వాలి. ఇక్కడ డబ్బాని ముందుకు నెట్టాలి, చేయితోటి అయితే ఈ పిండిని అయితే వెనక్కి గుంజాలండి. అప్పుడే మనకు రొట్టెలు అనేటివి చాలా సాగుతాయి అంటారు. అందుకని చెప్పేసి ఈ మెథడ్ అయితే నేను ఫాలో అయ్యానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా, ఈ విధంగా చేయాలి. మనం పిండి ఎంత తీసుకుంటే అంత సైజు మనకు రొట్టె అనేది వస్తుంది. కాబట్టి నాకైతే ఆ పిండి ముద్దకి ఇంత పెద్ద సైజ్ అయితే వచ్చిందండి. చూసారు కదా ఎంత రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ క్రాక్స్ లేకుండా. ఈ విధంగా చేసుకున్న మన రొట్టెనైతే
మనం ఇలా రిమూవ్ చేయాలండి పేపర్ నుంచి. చూసారు కదా, ఎడ్జెస్ని పట్టుకొని పేపర్ని ఇలా గుంజాలి బ్యాక్ సైడ్. ఇలా గుంజినట్లయితే మనకు చాలా బాగా వచ్చేస్తుంది. మనం దీనికంటే ముందు మనమైతే పెనాన్ని అయితే హీట్ చేసి పెట్టుకోవాలండి. యాక్చువల్గా అల్యూమినియం పెనం పైన కూడా చేసుకోవచ్చండి, లేదంటే అలాంటి పెనం లేని వాళ్ళ కోసం అయితే నేను ఇలా నార్మల్గా దోశ పెనం ఉంటుంది కదా, ఈ దోశ పెనం పైన కూడా చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, వేడివేడిగా ఉండాలండి పెనం అయితే, చాలా హీట్ అయి ఉండాలి. అప్పుడే మనకు రొట్టెలు అనేటివి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. హీట్ మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి, హై ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడే మనకు పెనం అనేది చాలా వేడవుతుంది. సో అప్పుడు మనకు రొట్టెలు అనేవి చాలా పొంగుతాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, చూడండి ఎంత బాగా పొంగిందో, పూరి పొంగినట్టు పొంగింది కదండి. సో ఆ విధంగా చేసుకోవాలి మనము రొట్టెలు చేసేటప్పుడు ఎప్పుడైనా పిండి కలిపే విధానంలో ఉంటుంది. అదేవిధంగా పిండి కూడా పట్టించుకునేటప్పుడు మనం చాలా మెత్తగా పట్టియాలండి. అప్పుడే మనకు జొన్న రొట్టెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, చాలా మంది అనుకుంటారు జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం, అసలు బాగా రావు, టేస్ట్ ఉంటుంది కానీ చేయడానికి రాదు అని చెప్పేసి చాలా మంది చేయడానికి ఇష్టపడరు. సో ఈ మెథడ్స్ని, ఈ టెక్నిక్స్ని ఫాలో అయ్యారనుకోండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని మంచిగా ఒత్తుకోవాలి. వాటర్ అప్లై చేసి ఒక ప్లేట్లో పిండి ముద్దను పెట్టుకొని మళ్ళీ ఇలా చేతికైతే అరచేతులకైతే వాటర్ అయితే జస్ట్ ఒక 5-6 డ్రాప్స్ వాటర్ అప్లై చేసి మంచిగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ ప్రిపేర్ చేసుకున్న బాల్ని అయితే మళ్ళీ ఒక చేతికి ఒక 5-6 డ్రాప్స్ వాటర్ అప్లై చేసి రౌండ్గా చుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఒక 2 డ్రాప్స్ అయితే ఆయిల్ని జస్ట్ అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఆయిల్ ఎటు సైడ్ అయితే అప్లై చేసామో ఆ పార్ట్ని మాత్రం ఆ పేపర్ పైన స్టిక్ అయ్యేటట్టయితే చూసుకోవాలి. మనం ఇక్కడ పాటించాల్సిన టెక్నిక్ మాత్రం ఇదైతే కంపల్సరీ పాటించాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం డబ్బా ఉంది కదా, ఆ డబ్బా పైన ఒక 2 డ్రాప్స్ అయితే ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసి చూసారు కదా, నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. ఈ పిండి ముద్ద పైన ఇక్కడ ఆయిల్ అప్లై చేసిన పార్ట్ మాత్రం పేపర్ పైన స్టిక్ చేశాను. తర్వాత మళ్ళీ అదే ఆయిల్ని కొంచెం డబ్బా పైన కూడా అప్లై చేశాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ఒత్తుకోవాలండి. చూసారు కదా, పేపర్ని ఇలా బ్యాక్ సైడ్ గుంజుతూ ముందుకు డబ్బాని మాత్రం ముందుకు నెట్టుతూ ఇలా చేయాలండి. అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి రొట్టెలు విరగకుండా. అసలు డబ్బా పైన కూడా కొంచెం కూడా అంటుకోవట్లేదు. చూడండి మీరు ఒకసారి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో, అసలు క్రాక్స్ ఏం లేకుండా వస్తాయండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం ఒకవేళ అటు ఇటు వచ్చినా కూడా సెకండ్ టైం అయితే తప్పకుండా చాలా బాగా వస్తాయండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ టెక్నిక్స్ తోటి అయితే చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న రొట్టెలు మాత్రం చాలా టేస్టీ ఉంటాయండి. ఏ కర్రీతోటైనా తినొచ్చు మనము. స్పెషల్లీ నాన్ వెజ్ కర్రీస్కి అయితే చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అసలు క్రాక్స్ కూడా లేవు. చూడండి, ఈ విధంగా చేశారనుకోండి మీకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ టెక్నిక్స్ కనుక ఫాలో అయితే చాలా బాగా వస్తాయి మీకు. ఒకసారి చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం రిమూవ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ చూడండి ఒకసారి ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలండి. పేపర్ ఎడ్జెస్ని ఇలా పట్టుకొని పైకి లేపి మన పామ్ పైన అయితే రొట్టె వచ్చేటట్టు చూసుకోవాలండి. పేపర్ని బ్యాక్ సైడ్ గుంజుతూ మనం రొట్టెని అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న రొట్టెని మనం పెనం పైన అయితే వేసుకొని మంచిగా కాల్చేటప్పుడు అయితే హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి, లేకుంటే ప్యాన్కి అయితే అతుక్కోబోతుంది. సో మనం కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రొట్టెలు చేసేటప్పుడు ఇంకా ప్యాన్ పైన రొట్టె ఉండదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో అయితే లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి పెనాన్ని. అదే కాల్చేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే హైలో పెట్టేసుకొని మనం కాల్చుకోవాలి. చూసారు కదా,
ఇలా ఎడ్జెస్ అయితే పైకి లేస్తుంది, అప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటే కనుక మనకు రొట్టెలు చాలా బాగా వస్తాయి. ఆ ఎడ్జెస్ పైకి రాకముందు అసలు తీయొద్దండి, ఎందుకంటే అది కుక్ అన్నట్టు మీనింగ్. ఇలా ఎడ్జెస్ పైకి వచ్చింది అనుకోండి, అది రెడీ టు ఫ్లిప్ అన్నట్టుగా మీనింగ్ అండి. సో ఆ ఎడ్జెస్ ఇలా పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు అయితే మంచిగా కాల్చుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు అయితే మంచిగా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉంటాయండి, అసలు చాలా మెత్తగా ఉంటాయి. చూడండి మీరు, ఈ విధంగా కాల్చుకున్న రొట్టెలను అయితే అన్నిటిని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేసేస్తారండి. మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి రొట్టెలు. ఒకవేళ గట్టి రొట్టెలు కావాలంటే కనుక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు వరకు అయితే మనము కాల్చుకోవాలి, అప్పుడు రొట్టెలు గట్టిగా ఉంటాయి. సాఫ్ట్గా కావాలంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి. అంతే, చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, దూదిలాగా ఉంటాయండి, అసలు మీరు నమ్మరు. ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా పసుపు పచ్చ కలర్లో చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉంటాయండి, అసలు దూదిలాగా ఉన్నాయి. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. వీటిని మనం ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మంచి మంచి కంటెంట్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.